కానీ మళ్ళా సీఎం గారు ఎందుకు ఆలోచించారో కానీ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్కి పంపించాలని చెప్పి ఆలోచన చేయటం, మరి ఒంగోలు పార్లమెంట్కి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించినందుకు మీరందరూ కూడా నేనైతే చెప్తా ఉన్నా 1,00,000 ఓట్ల పైలతో మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గెలుస్తానని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు పార్లమెంట్ సంబంధించి మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మన ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరూ కూడా భయభ్రాంతితో అవుతారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా భయం చెంది వెనకపోతారని చెప్పి ఉద్దేశంతో చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న సైన్యం ఉంది ఈ రాష్ట్రంలో, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సమాజంలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా వెనక జంకే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన జరిగినటువంటి మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో మమ్మల్ని పరిచయం చేస్తా సిద్ధం సభలో ఎమ్మెల్యేలందరూ పరిచయం చేస్తూ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలో అతి సౌమ్యుడు అని మాట్లాడాడు. ఆ కర్మగాలి 4 రోజుల తర్వాతే ఒంగోలు గొడవ స్టార్ట్ అయింది. మీకు తెలుసు ఏం జరిగిందో, మీరందరూ తెలుసు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందర కమ్మపాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అడ్డగించారు. అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, అధికారం వచ్చాం. కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించినటువంటి ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలని మనం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మొన్న మా కోడలో ప్రచారం పోతే ఎంత రాడ్డం చేసేసారో మీ అందరికి తెలుసు. ఏం జరిగిందో కూడా మీ అందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి. చేశారు, సరే వాళ్ళకి ఇష్టం లేదు, తలుపేశారు. పక్కగా పోవడానికి కూడా పోవడానికి లేదని చెప్పి ఆపారు. సరే ఎందుకులే అని చెప్పి, గొడవ ఎందుకులే అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాలంటీరు రిజైన్ చేసినట్టు వాలంటీరు పైన కడుపుతో ఉంది ఆమె, 5th మంత్ ప్రెగ్నెంట్. ఆమెని దూషించి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వాలంటీర్, నీకేం పని ఇక్కడ అని దూషించి తోసేసారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన కిందకు వచ్చి వాలంటీర్లు ఏడుస్తా వస్తే ఆ కోడలు మళ్ళా ఏంది మా కుటుంబం మీద కూడా దూషించి ఏం చేసినా కూడా నేను సౌమ్యంగా ఉండమంటారా? మీరు చెప్పండి, వాళ్ళు చేసిన పనికి మీకు కామ్గా ఉండాలా? కానీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతారు, ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేస్తారు. అక్కడ ఏం మాట్లాడతారు ఈ జనార్దను? వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంటింటికి పోయి కొడతారంట. అంటే నువ్వు ఇంటింటికి పోయి కొడుతుంటే మీరు గాజులు వేసుకొచ్చి చేతులు కూర్చుంటారు. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి హాస్పిటల్ పోతే పరామర్శించడానికి పోయాం. పరామర్శించడానికి పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించాం. 2 దెబ్బలు తెలితే కూడా వాళ్ళ పరామర్శించి నేను ఇంటికి వెళ్ళిన ఒక అరగంటకి వీళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక 200 మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆయన ఉన్నాడు, మేడికొండ మోహన్ ఎవరు, అతను దెబ్బ తగిలితే అతనికి కుట్లు వేయించడానికి పోయారు. పోయినోళ్ళు వాళ్ళ మనిషిని కుట్లు వేయించుకొని చేసుకొని రావచ్చు కదా. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న దెబ్బతగిలిన 2 కుర్రోళ్ళని బూతులు తిట్టడం, రండి మీరు బయటికి రండి, మిమ్మల్ని చంపేస్తాం అని ఇవన్నీ టేపికలు మరి
సెల్లో తీసాం, ఇష్టం వచ్చినట్టు బూతులు తింటే వాళ్ళని గందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తల కోసం మనం వెళ్ళకూడదా?